కమిషనర్ వెంటనే రావాలి, మున్సిపల్ కమిషనర్ వెంటనే రావాలి, మున్సిపల్ కమిషనర్ వెంటనే రావాలి, రావాలి, దుండగులు వెంటనే రావాలి, రావాలి, వెంటనే రావాలి, రావాలి, వెంటనే రావాలి, రావాలి, వెంటనే రావాలి, రావాలి, వెంటనే రావాలి, రావాలి. హిందువులపై దాడులను హిందువులపై దాడిని హిందువులపై దాడిని హిందువులపై దాడిని హిందువులపై దాడిని ఈ విధానం ఏమున్నా అంటే అలా ప్రొటెక్షన్ ఇస్తాం మిమ్మల్ని లోపల ఇస్తాం అన్నట్టున్నది. అవును మరి ఇప్పుడు నిన్న ఆయన ఒక్క దెబ్బ వేసిండ్రు, వాళ్ళు 20 మంది వచ్చారు, మావాడు ఒక్కడు ఉన్నాడు, మంచుకో దెబ్బ కొడితే చచ్చిపోతున్నాడు. అంతే కదా. మేము ఇంత తగ్గించుకున్నాం. రాత్రి అమిత్ షా చెప్పింది కాబట్టి మేము తగ్గించుకొని వచ్చినాం. లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుండే. సార్ మీరు లీగల్ గా మీరు చేయండి సార్, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేయండి దయచేసి. సార్ మీరు మేము ఇక్కడ కూర్చున్నాం సార్, మీరు ఏం చేస్తారో చేయండి. హిందువుల ప్రాణాలంటే అంతగా ఉన్నాయా? హిందువుల ప్రాణాలు అంతా ఉన్నాయా? సార్ హిందువుల ప్రాణాలు అంతా ఉన్నాయా? సార్ హిందువుల ప్రాణాలు అంతా ఉన్నాయా? బహిరంగంగా రోడ్డు మీద లొల్లి పెట్టిండ్రు, బహిరంగంగా ఉంటుండే. మీరు అలా ప్రొటెక్ట్ చేసిండ్రు, నిన్న ప్రొటెక్ట్ చేసిండ్రు. మీ స్టేషన్ లో ఇష్టం ఉన్నట్టు వాడు తిడితే స్టేషన్ లో మీ సిబ్బంది నిలబడి చేతులు పట్టుకొని చూస్తున్నారు సార్. మీ ఏఎస్ఐ గారు నిలబడి చేతులు పట్టుకొని చూస్తున్నారు. ఉల్టా అంటారా? స్టేషన్లో నడుపుతా సార్. మీరు ఏఎస్ఐ గారు మీరు నిలబడి సార్. ఏఎస్ఐ గారు లేదు సార్, మీరు దయచేసి మీరు సార్ స్టేషన్ లో ఏఎస్ఐ గారు స్టేషన్ ఐదుగురిని పిలిపించి రోడ్డు మీద క్షమాపణలు చెప్పింది. అదే లీగల్ గా వాడు పోయేది ఉండే. ఏమని టెక్సీ ఎట్లా తీసినవని లీగల్ గా వాడు పోయేది ఉండే. అట్లా కాకుండా ఒక్కరిని చూసి షాప్ మీదకి దాడికి పోవడం దాడి చేస్తుంది సార్. మీరు చూసింది కదా, వీడియోలు కూడా ఉన్నాయి కదా, మీకు పంపించింది ఆ వీడియోలు చూపించాలా సార్? వీడియో బహిరంగంగా క్షమాపణ చెప్పాలా? బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గడివి లక్ష్మీనారాయణ అని చెప్పేసి అని ఒక వ్యాపారస్తుడి మీద లోకల్కి సంబంధించినటువంటి ముస్లింలు సుమారు ఒక 20-30 మంది వచ్చి ఆ టైంలో దాడి చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఫ్లెక్సీ ఉన్నదని చెప్పేసి అని వాళ్ళు దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ పెట్టడానికి కారణం ఏందని చెప్పేసి అని ఈయన గట్టిగా మాట్లాడితే ఇతను బెదిరించి ఇతని మీదకి కత్తి చూపించి నేను ఎప్పటికైనా చంపక తప్పదని చెప్పేసి అని ఆయనను హెచ్చరించడం జరిగింది. దానికి ఆయన భయస్థుడై పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసులు తగిన న్యాయం చేస్తారనుకొని చెప్పి అనుకుని వచ్చింది, కానీ పాపం ఆయనకు న్యాయం ఏం జరగలేదు. ఇప్పటికీ ఆయన ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నాడో దాంట్లో నిందితులు ఇప్పటిదాకా ముందరికి రాలేరు. అతని డిమాండ్ ఏమున్నదంటే వాళ్ళు వచ్చి నాకు బహిరంగ క్షమాపణ చెప్తే నాకు సరిపోతుంది. ఎందుకంటే ఈ రోజు నేను మార్కెట్లో తిరిగేటోని కాబట్టి నాకు వాళ్ళకి ఎప్పటి నుంచి అయినా ప్రాణభయం ఉన్నది కాబట్టి వాళ్ళు నాకు వచ్చి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నిన్న సాయంత్రం భీమ్గల్ పట్టణంలో లక్ష్మీనారాయణ అనే వ్యాపారస్తుని దుకాణ సముదాయం ముందర గత 4-5 రోజుల క్రితము ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసిండ్రు. ఆ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కార్నర్ మీద ఉండటం ద్వారా అటుగా వెళ్ళే రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు కావచ్చు ఆ అడ్డుగానే ఉన్నది. 2-3 అది పడడం కూడా జరిగింది ఆ ఫ్లెక్సీ అడ్డం రావడంతో. అలాగే ఆయన దుకాణ సముదాయానికి వ్యాపారంకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి 4-5 రోజులు చూసిన వ్యక్తి
ఆ షాపు యజమాని తీసి పక్కన పెట్టడం జరిగింది. అయితే ఆ పక్కన పెట్టిన విషయంని గ్రహించిన కొందరు ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినరో వాళ్ళు ఆ షాపు యజమాని మీదకి ఒక 20 మంది సాయంత్రం పూట దాడి చేసేందుకు పోయి ఆయనను ఇష్టమున్నట్లు చంపుతామని చెప్పి బెదిరిస్తూ మరి తలనరికి నీ దుకాణంకి అడ్డం పెడతాం రా, ఫ్లెక్సే కాదురా తలనరికి అడ్డం పెడతాం రా అన్నారు. అట్లాంటి పరిస్థితులలో అతన్ని వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో హిందూ సోదరుడైన నారాయణ గారు అక్కడ ఒక్కడే ఉండడం చేత మరి అతను భయభ్రాంతులకు గురైండు, అతన్ని కొట్టడం కూడా జరిగింది. అదే విషయం తెలుసుకున్న మరికొందరు హిందూ సోదరులందరూ కలిసి నిన్న భీమ్గల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మరి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పుడు అక్కడనే వచ్చినటువంటి ఆ ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసు స్టేషన్లో సిబ్బంది ముందరనే తల నరుకుతాం రా, ఇది ఏం చేస్తారా మీరు, మీతో ఏమవుతుందిరా అని చెప్పేసి స్టేషన్లో కూడా తిట్టడం జరిగింది. ఇప్పటి వరకు వారి మీద ఎటువంటి శిక్ష వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మేము హిందూ బాంధవులం అందరం కూడా ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని వచ్చి తెలుసుకుందామని చెప్పేసి వస్తే పోలీసులు మేము వారి మీద కేసులు కట్టినామని చెప్తున్నారు తప్పితే ఎవరైతే ఈ కేసుకు సంబంధం ఉన్నదో మా హిందూ వ్యక్తి పైన దాడి ఎవరైతే చేసినరో వాళ్ళ పేర్లు కూడా ఆ ఎఫ్ఐఆర్లో లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఇది ఇలా కొనసాగితే భీమ్గల్లో పరిస్థితులు ఏ విధంగా వెళ్తున్నాయంటే రానున్న రోజులలో మరి ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భీమ్గల్ మరో భయం సాగే పరిస్థితి కనిపిస్తుంది. సోదరులారా, హిందువులందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి నేను తెలియజేసేది ఏంటంటే మనం ఒక్కటై హిందువుల ఐక్యత కనుక చూపించుకోకపోతామంటే రానున్న రోజులలో హిందువులకు ప్రాణమాన అన్నిటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూ పైన కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకొని దుండగుల పైన కఠిన చర్యలు తీసుకొని కఠిన కేసులు కట్టాలని చెప్పేసి భీమ్గల్ పట్టణ మరియు భీమ్గల్ మండలంలోని హిందువులందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. భీమ్గల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ పక్కన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని 3 రోజులు దాటిన సందర్భంగా నిన్న 2/4/25 రాత్రి 8:45 భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దడివి లక్ష్మీ నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసామని మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇందులో భాగంగా మొదట 4 మీద కేసు చేసినాం, కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం. భీమ్గల్ పట్టణంలో అనుమతులు లేని ఫ్లెక్సీలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.